నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. సో మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ డౌట్స్ కానీ అడిగి తెలుసుకుందాం. హలో అండి శివాని గారు, నమస్తే. నమస్తే. అయితే జనరల్గా డయాబెటిక్స్ అనేది ఎక్కువగా ఇంటున్న మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఇదే. చాలామంది ఫేస్ చేస్తున్నారు కూడా. అయితే అంటే నార్మల్ డిసీజ్ కూడా కాదు, ఇది పెద్దదే. సో దీనివల్ల చాలా రకాల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఒక ఏజ్ అని కాదు, అన్ని ఏజ్లో చూస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లోంచి ఒక ఇద్దరు ఒక పేషెంట్ అయితే కంపల్సరీ ఉంటున్నారు. అయితే ఎందుకు వస్తుంది అంటున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫుడ్ కానీ అదంతా ఎలా తీసుకోవాలి, డయాబెటిక్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు, న్యాచురోపతి వేలతో ఎలా తగ్గించుకోవాలి? యా, డయాబెటీస్ మెలైటస్ అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నామండి. బేసిక్గా డయాబెటీస్ వచ్చేసి 3 టైప్స్ ఉంటుంది. టైప్ 1 న్యూ బార్న్లో ఉంటుంది. టైప్ 2 మిడ్ ఏజ్, లైక్ అరౌండ్ 20+ నుంచి till 60, 80 till the death. అండ్ టైప్ 3 వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్. గెస్టేషనల్ డయాబెటీస్ అనేదండి మనము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వస్తుంది. చాలా మందికి సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు డెలివరీ అయ్యాక మళ్ళీ డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయ్యాక ఇన్ కేస్ మనము ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వకపోయినా, హెల్త్ పైన ఎక్కువ ధ్యాస చూయించకపోయినా, డెఫినెట్లీ వాళ్ళకి నెక్స్ట్ 5-6 ఇయర్స్లో డయాబెటీస్ అటాక్ అయిపోతుంది. కానీ ఇన్ని రోజులు మనకున్న నామ్ ఏంటి అంటే డయాబెటీస్ ఇస్ నాట్ రివర్సిబుల్ అనుకునే వాళ్ళం కదా. బట్ దీస్ డేస్ టు బీ వెరీ హ్యాపీ, మెనీ ఆఫ్ ది అల్లోపత్స్ కానీ, న్యాచురోపత్స్ కానీ, ఆయుర్వేదిక్స్ కానీ, దే ఆర్ ట్రయింగ్ టు రివర్స్ ది డయాబెటీస్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే డయాబెటీస్లో స్పెషల్లీ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్యాంక్రియాస్. ఆ ఇన్సులిన్ మనకు సరిగ్గా రాకపోయినా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా దే ఫాల్ ఇన్ టు ద డయాబెటీస్. అండ్ దిస్ ఈజ్ అ మెటబాలిక్ డిసార్డర్. ఈ మెటబాలిక్ డిసార్డర్లో ఏంటంటే ఒక డిసీజ్ వస్తే ఇట్ విల్ ఆల్సో లీడ్ ఇన్ టు ది అదర్ డిసీజ్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ కంట్రోలింగ్ ఇట్, యూ విల్ పుట్ ఆన్ వెయిట్, యూ విల్ గెట్ ఒబేసిటీ. మీకు థైరాయిడ్ ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ ప్రాపర్లీ, హార్మోనల్ డిసీజ్ కదా అది, ఫ్రమ్ దర్ అగైన్ యూ ఫాల్ ఇన్ టు డయాబెటీస్. ఇక్కడ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అక్కడ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, పీసీఓడి ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వీటిలో ఏది ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ యూ ఎండ్ అప్ హ్యావింగ్ ఒబేసిటీ. ఒబేసిటీ వచ్చాక ఉంటుందా, ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ స్ట్రోక్, యూ విల్ హ్యావ్ హార్ట్ అటాక్, యూ విల్ హ్యావ్ పారాలిసిస్, యూ ఎండ్ అప్ యువర్ లైఫ్. సో థింగ్ ఇస్, ఇది మనం అనుకునే అంత ఈజీ డిసీజ్ కాదు. ఇట్ ఈస్ వెరీ టఫ్. బట్ మనకి ఏంటంటే డయాబెటీస్ వచ్చిందంట కదా, ఏముంది రోజు టాబ్లెట్ వేసుకున్నామా తగ్గిపోయిందా? తగ్గదండి ఎప్పుడు అది టాబ్లెట్ వేసుకుంటే. ఆ టైంకి మాత్రమే లెవెల్స్ని నార్మలైజ్ చేయడానికి మన బాడీకి సపోర్ట్ చేస్తుంది. మరి ఈ రోజుల్లో ఇది రివర్సిబుల్ కూడా. రివర్సిబుల్ చేయొచ్చు. అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణగా మనం ఎవరినైతే డాక్టర్ని చూస్ చేసుకుంటామా, హెల్త్ కోచ్ని యూస్ చేసుకుంటామా, అది మన ఇట్స్ అన్ ఇండిపెండెంట్ డెసిషన్. లేదా ఒక మంచి డైటీషియన్ని చూస్ చేసుకుంటామా, చూస్ చేసుకొని చెప్పింది చెప్పినట్టుగా చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ రివర్సిబుల్. డిసీజ్ గురించి ఎక్కువ మాట్లాడితే వీ కాంట్ టెల్ ద మోర్ థింగ్స్ అండి. సో డిసీజ్ గురించి కొంచెం తక్కువ చెప్తాను. అయితే డిసీజ్లో మనకు మెయిన్గా డయాబెటీస్లో ప్లే చేసే హార్మోన్ వచ్చేసి ఇన్సులిన్ అండి. ఇన్సులిన్ అనేది మన బాడీలో సెక్యూరిటీ లాగా వర్క్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మన బ్లడ్ స్ట్రీమ్కి మనం తిన్న ఫుడ్ నుంచి ప్రాపర్ న్యూట్రియన్ సప్లై ఇస్తుంది. ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, కార్బ్స్ కానీ ప్రాపర్గా సప్లై చేస్తుంది. ఇన్ కేస్ ఇన్సులిన్ యొక్క యాబ్సెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఇవన్నీ వెళ్ళి ఫ్యాట్ టిష్యూస్లో సెటిల్ అవుతాయి. అలా సెటిల్ అయ్యే క్రమంలో మనం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. ఇప్పుడు చూస్తే మనం మ్యాక్సిమం డాక్టర్స్ వెయిట్గా నేను బాగా లావ్ అవుతున్నానండి అని మనం వెళ్తే కనుక దే ఆస్క్ యూ టు గో ఫర్ ద డయాబెటిక్ ప్రొఫైల్, ఇన్వెస్టిగేట్ చేసుకోమంట. ఇంతకు ముందు రోజుల్లో చూస్తే అన్ని 1998లో డయాబెటిక్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 140 ఈజ్ నార్మల్ అని చెప్పారు. బట్ ఈ రోజుల్లో ఇట్ వెంట్ వెరీ డౌన్ కదా. సో అదేంటంటే మనం ఎంత వాల్యూస్ తగ్గిస్తూ ఉంటే అంతమంది డయాబెటీస్ అని లేబుల్ అయిపోతారు. డయాబెటిక్ అని లేబుల్ చేయడానికి మనం ఓన్లీ ఫాస్టింగ్ షుగర్ చూసో లేదా తిన్న తర్వాత పీపీబీఎస్ చూసో రూల్ అవుట్ చేయడానికి లేదు. కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్ చేయించాలి. కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్ చేయిస్తే అందులో మనకు HbA1c అని ఒక వాల్యూ ఉంటుందండి. అదేంటంటే మన 3 months బ్లడ్ షుగర్ వాల్యూస్ని చూపిస్తుంది. ఇన్ కేస్ అది గనక హై ఉంటే దెన్ వీఆర్ డయాబెటిక్. దాంతోపాటు వేరే కూడా
చూడాల్సి వస్తుంది. అది నార్మల్గా ఉండి మిగతావి హై ఉంటే నీడ్ నాట్ వరీ. అలాంటి వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ దే ఆర్ వార్నింగ్ దెమ్ యూ మే ఫాల్ ఇన్ టు ద లైన్ ఆఫ్ డయాబెటీస్ సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు. ఇవి మనం బాగా ఫాలో అవ్వాలండి. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే గనక చాలామంది ఇలా ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు. అవును. ప్రీ డయాబెటిక్ వాళ్ళు నీడ్ నాట్ వరీ. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రాపర్ డయట్, ప్రాపర్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ ఈ ప్రీ డయాబెటిక్ అని ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు డైలీ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లాంటివి కానీ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ చేస్తే కనుక దే విల్ నెవర్ బి డయాబెటిక్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దిస్ అండి. డైట్ అని చెప్పిన వెంటనే మన తెలుగు హోమ్స్లో మనం ఏమనుకుంటామంటే డైట్ అనగానే పుల్కా అనుకుంటాం. అవును. అవునా? అవును. ఈవెన్ యూ థింక్ కదా. అవును. ఇప్పుడు ఒక 3 పుల్కాలు తిన్నా, ఒక 2 కప్పులు రైస్ తిన్నా, ఒక కప్పు బిర్యానీ తిన్నా, లేదా ఒక చిన్న కటోరీ స్వీట్ తిన్నా ఒకటే అండి. అవును. ఆల్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ షుగర్స్. ఎందుకు రోటీస్ లో కూడా కార్బోహైడ్రేట్స్ చాలానే ఉంటాయి కదా. కానీ జనరల్ గా డైట్ అనగానే ఫస్ట్ రోటీసే అంటారు. డయాబెటీస్ అనగానే రోటీ అండి. రోటీ అంటారు. అవును. హైదరాబాద్ కి స్పెషల్ గా. అండ్ హైదరాబాద్ ఇస్ ద హబ్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటిక్. ఎందుకు? డ్యూ టు ద రాంగ్ లైఫ్ స్టైల్. నైట్ 2 o'clock బయట తిన్నాం, 4 AM బిర్యానీస్ వచ్చాక చూస్తే మనము 21 years వాళ్ళకు కూడా ఉంటుంది. ప్రతి మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ హాస్టల్స్ లో ఉంటారు విలేజెస్ నుంచి వచ్చి. వాళ్ళు ఏం చేస్తారు? దే గో అండ్ ఈట్ కదా. దిస్ ఈస్ ఇంపాక్టింగ్ దెమ్. నేను నో చెప్పట్లేదు. సి దిస్ ఇస్ ద ఏజ్ వీ హ్యావ్ టు ఎంజాయ్, బట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్ ఈస్ వెరీ గుడ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ 15 days లో ఒక డే యూఆర్ గోయింగ్ ఇన్ టు ద రాంగ్ లైఫ్ స్టైల్, వెల్ అండ్ ఫైన్, బట్ నాట్ దట్ ఎవ్రీథింగ్. అండ్ మనం చాలా మంది ఇన్ కేస్ అబ్జర్వ్ చేస్తుంటే ఆఫ్టర్ డిన్నర్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ లైక్ మన ఇంట్లలో అడల్ట్స్ లైక్ అరౌండ్ 45+ వాళ్ళు ఏం చేస్తారు, తిన్న తర్వాత ఒక్క స్వీట్ ముక్క తినాలనిపిస్తుంది అంటారు. తింటారు కూడా, 100% తింటారు కూడా. సో దిస్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ షుగర్స్ అండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మన తిన్న ఫుడ్ వల్లే మనకు షుగర్స్ పైన ఎఫెక్ట్ పడదు. మనం తినే ఫుడ్ కాకుండా మనం పడుకునే టైమ్స్, మనం పడుకునే హార్స్, మనం తీసుకునే స్ట్రెస్. సో వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం తినే ఫుడ్లో లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. లో కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటున్నాయి ఈ డేస్లో మనం చూస్తే మిల్లెట్ ఈస్ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. మిల్లెట్ అనగానే కంప్లీట్గా మిల్లెట్ జావాలు చేసుకొని తినమని నేను చెప్పను. మిల్లెట్లో కూడా వేరియేషన్స్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా వేరియేషన్స్ ఆఫ్ ఫుడ్ తినడం. అండ్ మిల్లెట్లో ఒక మిల్లెటే కాదండి, అన్ని మిల్లెట్ని మనం కాంబినేషన్ ఫార్మాట్లో తీసుకోవచ్చు. అది కాకుండా పుల్కా అనే వాళ్ళకి మిల్లెట్ బేస్డ్ పుల్కాస్ కానీ లేకపోతే లైక్ మల్టీగ్రెయిన్ పుల్కాస్ కానీ తీసుకోవడం చాలా బెనిఫిషియల్ అండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీళ్ళు చాలా లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. లీన్ ప్రోటీన్లో దే కెన్ గో ఫర్ ఫిష్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ వీళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇంపార్టెంట్, హై ఫ్యాట్ ఫుడ్స్ ఇంపార్టెంట్. ఫ్యాట్ అనగానే ఫ్యాట్ ఫుడ్స్ తింటే లావ్ అయిపోతామని కాదండి, ఫ్యాట్లో కూడా గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి. సో మనం తీసుకున్న దాని నుంచి గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, ఇట్ విల్ ఇంపాక్ట్. అండ్ ఇవి కాకుండా మీరు తినే వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇలా డయాబెటిక్ ఉంటారో వాళ్ళు డైలీ 2 types ఆఫ్ ఫ్రూట్స్, 3 types ఆఫ్ వెజిటేబుల్స్ కనుక వాళ్ళ డైట్లో ఇంకల్కేట్ చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ సీ డిఫరెన్స్ ఇన్ 45 days ఫర్ ష్యూర్. అండ్ వాళ్ళు తినే వెజిటేబుల్స్లో ఒక 2 మాత్రం అవాయిడ్ చేయాలండి. స్వీట్ పొటాటో ఒకటి, నార్మల్ పొటాటో ఒకటి అవాయిడ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అట్లీస్ట్ ఒక 1 kg వెజిటేబుల్ తీసుకోవడం చాలా మంచిది. ఐ మీన్ ఇన్ ఏ డే అంటే ఓన్లీ వెజిటేబుల్ తినమని కాదు, ఒక మీల్, ఒక బౌల్ ఆఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ తినడం. అలా మనం బేసిక్గా సౌత్ ఇండియాలో ఏం చేస్తామండి, వెన్ వి సే డైట్ కానీ ఏదైనా చెప్తే ఒక చిన్న కటోరీ రైస్, ఒక 2 చపాతీలు తీసుకొని చిన్న ఇంత కర్డ్, ఇంత కర్రీ తీసుకుంటాం కదా. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో, ఐ మీన్ ఎంత రైస్ బౌల్ తీసుకుంటున్నామో అంత బౌల్ కర్రీ తీసుకోవాలి, దాంట్లో హాఫ్ కర్డ్ తీసుకోవాలి. దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ డైట్. అయితే న్యాచురోపతి ద్వారా మీరు ఎలా తగ్గిస్తారు? మా దగ్గరకు వచ్చే ప్రతి డయాబెటిక్ పేషెంట్ కండి, సే ఈవెన్ ఫ్రమ్ కిడ్స్ ఈవెన్ టు ద గెస్టేషనల్ డయాబెటీస్, ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళ ఫుడ్ని డిస్టర్బ్ చెయ్యను. ఐ లాస్ దెమ్ టు హ్యావ్ ప్రాపర్ ఫుడ్, బట్ ఏది తీసుకున్నా లిమిట్లో తీసుకోమని చెప్తాను. ప్రతి ఒక్కరికి నేను కొన్ని ఫ్రూట్స్ చెప్తానండి తినమని. దాంట్లో స్పెషల్గా అవకాడో,
పపాయ, ఆరెంజ్, గ్వావా. వాళ్ళు ఫ్రూట్స్ తినాలనుకుంటే ఇవే తీసుకోవాలి. గ్వావా అంటే జామకాయ. అవును. ఇవి వీటితో పాటు సీజనల్గా నేరేడుకాయలు దొరికితే నేరేడుకాయలు తీసుకోమంటాను, ఆమ్లా తీసుకోమంటాను. డైలీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ మీల్ ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్, నైట్ ఆఫ్టర్ మీల్ ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్. ఇది మ్యాండేటరీ. దీంట్లో ఏ డిస్టర్బెన్స్ చెయ్యను. చేయరు. బట్ వాళ్ళు తినే ఫుడ్లో నుంచి షుగర్స్ కట్ చేయడానికి ట్రై చేస్తాను. షుగర్స్ కానీ వైట్స్ కానీ, లైక్ మైదా పిండి, షుగర్, కాఫీస్, టీస్, రైస్, ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వాటితో పాటు ఎవ్రీ డే మినిమం 8 hours ఆఫ్ స్లీప్ మ్యాండేటరీ. 8 hours ఆఫ్ స్లీప్ అనగానే ఆఫ్టర్నూన్ 3 hours పడుకున్నాను, నైట్ 5 hours పడుకున్నానంటే కాదు. యాజ్ పర్ రీసెర్చ్ ఆఫ్టర్నూన్ 27 minutes ఆఫ్ స్లీప్ ఈస్ మ్యాండేటరీ. నైట్ 7.5 hours to 8 hours స్లీప్ కావాలి మిడ్ ఏజ్ పీపుల్కి. అబవ్ 60 5 hours చాలు. ఇది కాకుండా స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు మీరు బెస్ట్ ఎంప్లాయ్ అనిపించుకోవడానికో బెస్ట్ వర్కర్ అనిపించుకోవడానికో 12 hours 15 hours వర్క్ చేయాల్సిన పని లేదండి. మీరు ఎంత వర్క్ చేసినా మీకు ఆ 8 hours పేమెంటే వస్తుంది. క్వాలిటీ అంతే. ఎస్, ఆ 8 hours మీరు టైం పేస్ చేయకుండా కరెక్ట్గా అక్కడ వర్క్ చేసి మిగతా టైంలో నార్మలైజ్డ్గా ఉండాలి. ఆఫీస్ స్ట్రెస్ ఇంటికి తెచ్చుకొని అదే ఆలోచిస్తే కుదరదు. దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు యోగా, డైలీ 45 minutes యోగా, 15 minutes రిలాక్సేషన్ టెక్నిక్. వీటితో పాటు కొన్ని ప్రాణాయామ, ఇవి మేము సజెస్ట్ చేస్తాం మా క్లినిక్లో. వీటితో పాటు కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తామండి. ట్రీట్మెంట్స్లో కొంచెం మెడికేషన్ పెడతాను. డయాబెటిక్ వాళ్ళకి న్యూట్రాసిటికల్ లాంటి మెడికేషన్ ఇస్తాను, ఆక్యుపంక్చర్ ఇస్తాను. ఎక్కడ లొకేట్ అయిందండి? కైరా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్, నల్గొండ. మా క్లినిక్లో డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. ఓకే. సో వాటిలో అట్లీస్ట్ ఇప్పటి వరకు రీసెంట్గానే లాంచ్ చేసాం, లైక్ 2 months అవుతుంది. దాంట్లో చేరిన ప్రతి ఒక్కరికి HbA1c చూస్తే కనుక ఏదైనా ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు కాబట్టి ఆల్మోస్ట్ 1 month 2 monthsలో రిపోర్ట్స్ చూపిస్తే అట్లీస్ట్ 1-2 digits లెస్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వీఆర్ వర్కింగ్. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.